మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిత్రులారా, ప్రభు యొక్క మరి పుట్టుక, ద బర్త్ ఆఫ్ జీసస్, అలాగే ఆయన యొక్క జీవితం, లైఫ్ ఆఫ్ క్రైస్ట్. మూడవది ఆయన చేసినటువంటి పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్. నాలుగవది హిస్ డెత్ అండ్ రెజరక్షన్, ఆయన మరణ పునరుత్థానాలు. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటివి. ఇందులో దేనిలో మనుషుడు లేదు. మనుషుడు వాక్యాన్ని చేసుకోక ఈ రోజున వాదనలు చూడటం, ఆ వాదనలన్నిటికీ జవాబు దేవుని వాక్యమే చేతులపై. కనుక వర్డ్ ఆఫ్ గాడ్ నెవర్ కాంట్రడిక్ట్స్. దేవుని వాక్యం ఎప్పుడు ఒక వాక్యంతో ఒక వాక్యం ఖండించుకోదు, అది సమాంతరంగా నడిపించుకుంటుంది. దేవునికి వందనాలు. ఎందుకు అంటే ఈ వాక్య చరిత్రను మనం మొదట అర్థం చేసుకుంటే, ఎవరో ఒక వ్యక్తి చేత వ్రాయబడినటువంటి 66 గ్రంథాలు అయితే కాదు. There were around 40 people, different people, 40 మంది వేరు వ్యక్తులు వేరు కాలాల్లో, in different ages or different times. అలాగనే దేవుని బిడ్డలారా, వారు వేరు సమయాల్లో వేరు కాలాల్లో ప్రభు యొక్క ఆత్మశక్తిని బట్టి, ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను బట్టి, ఆత్మ నడిపింపు చేత ఆత్మపూర్వకముగా ప్రభు వాక్యాన్ని వ్రాశారు, తెలియచేశారు, దాన్ని గ్రంథస్థం చేశారు. చేతులు పెట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఎంత కాల పరిధి మరి దేవుని వాక్యం మనకు అర్థమవుతుందంటే, దాదాపుగా 1600 years ఆఫ్ హిస్టరీ, 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇట్స్ నాట్ మిత్. ఇది గాథ కాదు, మనుషుని ఆలోచన నుంచి పుట్టింది కాదు. దిస్ ఈజ్ హిస్టరీ, చరిత్రాత్మకమైనటువంటి గ్రంథం. కనుకనే ఇన్ని వేల సంవత్సరాల దేవుని వాక్యం ఇంకా కమ్యూనిస్ట్ దేశాలు, చైనా, కొరియా, వియత్నాం, ఇలాగ చెప్పుకుంటూ పోతే సువార్తకి ఆటంకాలుగా నిలబడినటువంటి అనేకమైనటువంటి దేశాలు బైబిల్ని బ్యాన్ చేశారు. వాక్యాన్ని ఏం చేశారు తెలుసా? బ్యాన్ చేశారు. అద్భుతం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని బ్యాన్ చేసిన దేశంలో మొదటి దేశం చైనా. ఈరోజు బైబిల్ గ్రంథాలు ప్రింట్ అవుతున్నది చైనాలో. దేవునికి ఇష్టం. చైనా ఏం చేసింది? దేవుని వాక్యాన్ని బ్యాన్ చేసింది. మా దేశంలో బైబిల్ ఉండడానికి వీల్లేదు. అది ఒకప్పుడు, ఒక 200 సంవత్సరాల క్రితపు పరిస్థితి. ఈ రోజున బైబిల్ గ్రంథ ముద్రణ ఎక్కువ చైనాలో జరుగుతూ ఉంది అంటే అది ఆశ్చర్యమే. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పు. కనుక మరి క్రీస్తు శకంలో మొదటి 5-6 శతాబ్దాల కాలంలో అప్పటికి పుస్తక అంటే ప్రింటింగ్ వసతి లేదు. అది 15వ శతాబ్దంలో
ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యం గ్రంథపు చుట్టల మీద రాసేవారు. దేవుని వందనాలు చెప్పారు. దేని మీద రాసేవారు? గ్రంథపు చుట్టలు. దేవునికి వందనాలు చెప్పారు. గ్రంథపు చుట్టలు అంటే మరి చర్మం. ఆ తర్వాత ఐగుప్తు నైలు నదిలో ఒక పెపైరస్ అనేటటువంటి అదొక నార, దాంతో చేయబడినటువంటి ఆ పెపైరస్ కాగితాల మీద దేవుని వాక్యాన్ని కూడా రాశారు. దేవుని వల్ల ఎంతో ప్రయత్నం చేసింది. అది మొదట ఎవరిలో దూరిందంటే రోమీయుల్లో దూరింది. రోమా నిరంకుశ పరిపాలనా దక్షుడు క్రైస్తవ్యాన్ని నలిపి చిదిమేయాలని ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన ప్రతి నిరంకుశ ప్రభు కాలుగతిలో కలిసిపోయారు. కానీ దేవుని వాక్యం ఈరోజు కూడా సజీవంగా నిలబడం దేవుని గట్టిగా చెప్పారు. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుని బిడ్డలారా, మన చేతిలో వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు. అయితే ఇది చేతికి మాత్రం పరిమితమైపోయేదిగా కాకుండా ఇది మన హృదయాల్లో ముద్రించబడాలని, భద్రం చేయబడాలని దేవుడు కోరాడు. కీర్తనాకారుడు అన్నాడు, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. చేతుల పైకి గట్టిగా చెప్పు. ఏమంటాడు కీర్తనాకారుడు? నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను నేను. దట్స్ వాట్ వి నీడ్ అండ్ వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల్ని ఈ రోజున మనము ట్రైన్ చేయాల్సిన విధానం ఏంటంటే ఆ వాక్యము వారి హృదయాల్లో ముద్రించబడేలాగా మనం ప్రయాసపడాలి. చేతులపైకి కనుక దేవుని బిడ్డలారా, మరి ప్రభు వాక్యం అది నాశనం అయిపోయేది కాదు. దాన్ని ఎవరైతే నశింప చేయడానికి ప్రయత్నం చేస్తారో వారే నశించిపోతారు. దేవుని వాక్యము నిత్యము నిలిచేది. చేతులు రెండు పైకి. హల్లెలూయా. అంతేకాదు ఈ వాక్యము పరుగు పెట్టేది. వాక్యం ఏం చేస్తుందండి? పరుగు పెడుతుంది. వాక్యం రాయబడింది, వాక్యము వేగముగా పరుగు పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో వేగంగా పరుగు పెట్టగలిగింది ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఇది మనుషులను వెలిగించింది, చీకటి బ్రతుకులలో వెలుగునిచ్చింది, వెలుగును నింపింది, వెలిగించబడ్డారు. దేవునికి వందనాలు. హల్లెలూయా. మనలో చాలా మందికి తెలుసు, ఆఫ్రికా ఇస్ నోన్ యాజ్ డార్క్ కాంటినెంట్. ఆఫ్రికా ఆ ఖండము దేనికి మనకి మనం చదువుకున్నామంటే అది ఒక చీకటి ఖండం. ఇట్స్ నో మోర్ ఎ డార్క్ కాంటినెంట్. ఇది ఇప్పుడు చీకటి ఖండం అయితే కాదు, అది వెలిగించబడిన ఖండం ఈ రోజున. దేవుని గట్టిగా చెప్పారు. హల్లెలూయా. ఎలాగో వెలిగించబడిందంటే ఆఫ్రికా చీకటి ఖండంలోనికి దేవుని వాక్యం వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఏం వెళ్ళింది? దేవుని వాక్యం వెళ్ళింది. ఎప్పుడైతే దేవుని వాక్యం వెళ్ళిందో అక్కడ ఉన్నటువంటి చీకటి మరణకరమైన శక్తులు అవి తొలగిపోయి అక్కడ ప్రజలు దేవుని వెలుగును చూడడం మొదలుపెట్టారు. ఎలాగో వెళ్ళిందంటే అక్కడికి వాక్యం మరి మనుషుల ద్వారా వెళ్ళింది. ఆఫ్రికా ఖండంలో ఆ దినాల్లో నరమాంస భక్షకులు అంటే మనిషే కొట్టుకొని మొక్కలు చేసి తినేసేటటువంటి ఒక కల్చర్, అంటే అనాగరికమైనటువంటి ఒక సంస్కృతి. అయితే ఈ రోజున దేవుని బిడ్డలారా, నాగరికత వచ్చింది. కారణం ఏంటో తెలుసా? దేవుని వెలుగు అక్కడికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. కనుక మనుషులు వెలిగించబడ్డారు, మనుషులు వాక్యంతో నింపబడ్డారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారు విన్నారో, నేర్చుకున్నారో, వారి హృదయాలు ప్రభువుకు సమర్పించుకున్నారో, చీకటి పోయి
ఈ రోజున మరి అనేకులు దేవునికి తమ జీవితాలు సమర్పించుకున్న వారే దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. మన దేశమే తక్కువ కాదు. మన దేశంలో బహు భయంకరమైనటువంటి సంస్కృతి ఉండేది. ఆడవారు ఇంట్లో బయటికి రావడానికి లేదు, చదువుకోవడానికి లేదు. బాల్య వివాహాలు, చిన్న చిన్న పిల్లలప్పుడు పెళ్ళిళ్ళు చేసేవారు ముసలి వాళ్ళకి ఇచ్చి. ఆ ముసలివాడు చచ్చిపోతే ఈ 10 సంవత్సరాల పిల్లలను 16 సంవత్సరాల పిల్లలను తీసుకెళ్ళి ఆ చితిలో పాడేసేవారు. సతి. అంత భయంకరమైనటువంటి మరి సంస్కృతి ఆచారాలు ఉన్నటువంటి ఈ దేశం. ఈ రోజున ఎందుకు స్త్రీ బయటకు వచ్చి పని చేసుకుంటుంది, సంపాదించుకుంటుంది, గౌరవంగా బ్రతుకుతుందంటే దేవుని వాక్యమే కారణం. చేతుల పైకి గట్టికి చెప్తా హల్లెలూయా. కనుక వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. వాక్యం ఎక్కడ ఉండదో అక్కడ భవిష్యత్తు శూన్యము, రెండోది అగమ్య గోచరం. కనుక ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం కలిగి ఉన్నందుకు ధన్యులు. ఈ వాక్యాన్ని చదువుతున్నందుకు మనం ఆశీర్వదించబడుతున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ప్రభు మనకి సహాయం చేస్తున్నాడు. మనకి మన బిడ్డలకి భవిష్యత్తును దేవుడు ఇస్తున్నాడు. చేతుల పైకెత్తు. నీతిమంతుల సంతానం విడవబడట నేను చూడలేదు, భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు. కష్టాలు ఉంటాయండి, శ్రమలు ఉంటాయి, వ్యాధి బాధలు ఉంటాయి, ఉంటాయి, రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. కానీ ప్రభు మన ఆధిక్యత గొప్పది. మనము ఆయన బిడ్డలంగా చేయబడ్డాం, ఆయన రక్తంలో కడుగుబడ్డాం. జీవితాలతో ఆయన సేవిస్తూ ఆయన మనలను ఆయన ఉన్నతమైన రాజ్యానికి ఆయన చేర్చుకోవడానికి సిద్ధపరచడానికి వెళ్తున్నారు. కనుక మీరు నాతో కూడా ఉండులాగా మరలా దగ్గరికి వచ్చి నేను తీసుకుని వెళ్తాను. అదే క్రైస్తవ నిరీక్షణ. చేతులపై గట్టికి చెబుతా. అయితే మన యొక్క భక్తిలో ఈ దినం యొక్క మరి వాక్య పరిచర్య, లేకపోతే దేవుని యొక్క విలువైనటువంటి వాక్య సంభాషణ, ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, క్రీస్తు ప్రభు ఆయన పాపము లేనివాడుగా ఈ భూమి మీద జన్మించి, పాపము లేనివాడిగానే 33.5 సంవత్సరాలు జీవించి, మానవాళి పాపము నిమిత్తము, సర్వ మానవాళి యొక్క పాపం నిమిత్తం, ఆ పాపము శాపగ్రస్తమైనటువంటి పాపాన్ని తన వీపు మీద వేసుకుని ఆయన పస్కా బలిపశువుగా మరణించి రక్తం చిందించి మనకు విమోచన తీసుకుని వచ్చాడు. చేతులపైకి హల్లెలూయా. ఏమొచ్చింది? మనకి విమోచన వచ్చింది. విమోచించబడిన దేవుని సంఘం. నీవెవరు అంటే చెప్పండి, విమోచింపబడిన దేవుని సంఘం. ఆయన కుమార్తె, ఆయన కుమారుడుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. వీఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు రక్తం చేత మనము కడుగుబడి పరిశుద్ధపరచబడి ఈ రోజున విమోచింపబడినటువంటి సంఘంగా దేవునిలో నివసించడానికి, సంఘంలో భక్తి చేయడానికి, సమాజంలో ఒక మాదిరిగా మనం బ్రతకడానికి ప్రభు మనకి సహాయం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కనుక మరి ప్రభువు రాకపోతే, ఆయన మరణించకపోతే, ఆ సిలువలో ఆయన ప్రాణత్యాగం చేయకపోతే మనిషికి రక్షణ ఉండేది కాదు, విమోచన ఉండేది కాదు, విడుదల దొరుకుండేది కాదు. అంతటా అందరూ పాపం చేసి దేవుడు వాగ్దానం చేసిన, అనుగ్రహించిన మహిమను పొందలేకపోయినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువే మానవ శరీరంగా ఈ భూమి మీదకి రావడానికి, ఆయన ఈ భూమి మీద మరి ఆయన జీవించడానికి ఇష్టపడి వచ్చినటువంటి దేవుడు ఆయన. చేతులు రెండు పైకెత్తి వందనాలు చెప్తాం. హల్లెలూయా.
కనుకనే మరి అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు అనగా ఫిలిప్పి సంఘానికి పత్రిక వ్రాసినప్పుడు ఫిలిప్పి పత్రికలో 2వ అధ్యాయంలో ప్రభువు గురించి అతడు వ్రాసినటువంటి మాటలు మనం చూస్తాం. 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. కొంతమంది ఇంకా తీసుకుంటున్నారు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చేతులు పైకెత్తి వందనాలు చేద్దాం. 8వ వచనం చదువుదాం. మరియు ఆయన మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే అదే ప్రభు ఔన్నత్యము. అర్థం చేసుకుంటే అందులో ఉన్నటువంటి ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. ఆయన రాశాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు సాధ్యం. ఆయన పిలువబడ్డాడు. ఈ రోజున ప్రభువుని ప్రజలు అనగా జనాంగం ప్రభుని ప్రభు మీద చేసినటువంటి ప్రభు సరైన జవాబు ఇచ్చాడు. ఏంటి ఆ జవాబు అంటే, రోగికి వైద్యుడు అవసరం, ఆరోగ్యంగా ఉండడానికి వైద్యుడు అక్కర్లేదు కదా. అంటే రోగికి ఎవరు కావాలి? కావాలి. రక్షణ కావాలి. కనుక ఎంతో ప్రభు స్పష్టంగా ఆయన యొక్క వివరించాడు. ఉదాహరణ ఒక సువార్తలు మనం చూసినప్పుడు 19వ అధ్యాయంలో మనుషులు ఇతనిని పాపి అనిపించారు. ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తూ ఉంటే మనుషులు అన్నారు, పాపి అయిన ఈ మనుషుని ఇంట నివాసం బస చేయడానికి వెళ్తున్నాడు అని అన్నారు. కానీ అవుట్పుట్ ఏంటి? ప్రభు జక్కయ్య గృహంలో ప్రవేశించినప్పుడు జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? జక్కయ్య జీవితంలో నుండి వచ్చిన సాక్ష్యం ఏంటి? అది ప్రజలకి అవసరం లేదు. వీరి యొక్క నిట్టూర్పులన్నీ ఆయన పాపులతో ప్రభు అన్నాడు, పాపికే హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను పాపిని కాదనుకుంటే అది ఒక దౌర్భాగ్యమే. ఎందుకంటే జీవంలోనికి దాటించడానికి రక్షించబోతున్నటువంటి దాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన సామాన్యునిగానే కనిపించాడు. అది ప్రధాన యాజకులకి, సదుకాయులకి, అలాగే పరిసయ్యులకి, శాస్త్రులకి ఏమవ్వలేదంటే స్టేటస్ డిఫరెన్స్ వచ్చింది. మేము ఆయనతో ఎలా నిలబడతాం? ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ చదువు లేనివాళ్ళు, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు జాలర్లు,
ఆ వాసన వచ్చే వాళ్ళ దగ్గర, కంపు కొట్టే వాళ్ళ దగ్గర మేము ఎలా నిలబడతాం? దేవుని బిడ్డలారా, ఈ మత ప్రవిష్టులకి రక్షణ పొందకుండా ఏమడ్డొచ్చిందంటే సోషలాజికల్ అండ్ ఫిజికల్ బ్యారియర్స్, సాంఘికమైనటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు అడ్డొచ్చే వీళ్ళకి. ప్రభు వాటన్నిటికంటే అతీతముగా ఆత్మ సంబంధమైన సూక్తులను, సూత్రాలను, బోధనలను చేశాడు ఆయన. దేవునికి గట్టిగా చెప్దాం. ఆయన ఏమి మనకులాగా పనికిరాని మాటలే మాట్లాడుకోవాలి, మనకి అవకాశం ఇవ్వాలి, మనకి అవసరం లేని మాటలు మాట్లాడతాం ఎక్కువ. ప్రభువు నోరు తెరిస్తే ఆయన పరలోక రాజ్య విషయాలు బోధించాడు. దేవునికి వందనాలు. సమయం ఉంటే ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయేవాడు. అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లో ఆయన తలదూర్చలేదు. అది ప్రభు యొక్క లక్షణం. ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయనే మోక్షానికి మార్గమై ఉన్నవాడు. చేతుల పైకి హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు కనుక పరలోకానికి రాలేరు. దేవునికి వందనాలు. కనుక నశించిపోతున్నటువంటి మానవుని వెదకి రక్షించే కొరకు ఆయన ఈ భూమి మీద జన్మించాల్సి వచ్చింది. ఆయన మరి కన్యా మరియ గర్భంలో ఆయన జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన వాక్య పరిచర్య, సువార్త, బోధన చేస్తూ అనేక మందికి ఆయనే మార్గదర్శకంగా, ఆయనే రోల్ మోడల్ నుండి నడిచినటువంటి దేవుడి చేతుల పైకి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క జననము, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మరణ పునరుత్థానాలు ఈ రోజున మనకు సవాలుగా ఉన్నాయి. అలాంటి రక్షకుని సేవించున్నందుకు, కలిగినందుకు, ఆ ప్రభువుని ఆరాధించున్నందుకు, నిత్యరాజ్యం కొరకు చూస్తూ మనం ధన్యులు. ఆయన ఒక ధన్యకరమైనటువంటి స్థితిని మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రభు. అయితే హౌ వాజ్ హిస్ రిసెప్షన్? ప్రజలు ఆయన్ని ఏ విధంగా మరి పొందుకున్నారు, లేకపోతే ఆయన్ని ఆహ్వానించారు, లేకపోతే ఏ విధంగా ఆయన్ని ఎదుర్కొన్నారు? ఈ వాక్యంలో మనం మరి చదివాము 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రభు యొక్క మరి ఆ వ్యధ, ఆయన యొక్క బాధ, ఆయన యొక్క శ్రమ, ఆయన ఈ భూమి మీద ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో వాటినన్నిటినీ భక్తుడైనటువంటి యెషయా, అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా 7వ శతాబ్దంలోనే, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో మరి ప్రభు గురించిన ప్రవచన వాక్యాన్ని ప్రచురం చేశాడు. దేవుని వందనాలు. ఎత్తుకు చెప్తాం. కనుక బైబిల్ ఏదో బయోగ్రఫీ లేకపోతే ఆటోబయోగ్రఫీ కాదు. ఇట్స్ ఎ రెవల్యూషన్ బై గాడ్. దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను ప్రవక్తలు పొందుకున్నారు. తాము పొందుకున్న దాన్ని వారు గ్రంథస్థం చేశారు. కనుకే మరి దాదాపు 1600 సంవత్సరాల పరిధిలో ఉన్న వాక్య చరిత్రను ఈ రోజున మనం పఠనం చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. తద్వారా యేసు నాకు ఏమై ఉన్నాడు, ఆయన నా జీవితంలో ఏం చేశాడు, కనుక నేను ఎలాగున ఆయన్ను అంగీకరించాలి, ఎలాగూ నేను బ్రతకాలి, నా యొక్క భూమి మీద జీవితం అంతమైపోతే నేను ఎక్కడ ఉండిపోతున్నాను, నా యొక్క నిత్యత్వం ఎక్కడ, ఇదంతా కూడా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. చేతుల పైకి. కనుక కొంతకాలం ఈ భూమి మీద జీవించిన తర్వాత మనం అందరం కూడా చనిపోవలసిన వారమే. కానీ నిత్యత్వం ఉంది, ఇటర్నిటీ. యేసు ప్రభువారు నిత్య జీవము గురించిన బోధ చేశాడు. ఆయన హి స్పోక్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. ఏదో ఈ భూమి మీద మీకు ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని అంటారు, చక్కని జీవితాలు జీవిస్తారు, అక్కడతో మీ జీవితం అయిపోతుంది, మరలా ఏమన్నా ఉంటే ఇంకొక శరీరంలో దూరుతారు. నో, మనకు ఒక నిత్యత్వం ఉంది. ఒక్కమారి మనం భూమి మీద పడతాం, చనిపోతాం, మరి ఒక జన్మ లేదు.
కానీ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తికి కూడా నిత్యత్వం ఉన్నది. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక ఏం పొందడానికి, నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయన వచ్చాడు చేతుల పైకి. కనుక ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ప్రభు కొరకు ఎలా బ్రతికాను, నిత్య జీవము కొరకైనా ఆరాటం ఏమన్నా నాలో ఉందా, తపనుందా, తృష్ణ ఉందా, దాన్ని నేను భూమి మీద ఉండగానే నేను పొందుకోగలిగానా? ఆ నిత్యత్వంలో ప్రభువుతో పాటు నేను ఉండడానికి నేను సంసిద్ధురాలా? దేవుడు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. చేతులు పైకి లోక సామెతలు చాలా ఉన్నాయి. ఎంత బ్రతికి ఏదైనా చచ్చిపోయాడు అన్నట్టు. వాక్యం ప్రకారం ఏముందంటే, కుమారుడా, నీవు లోకమంతటినీ సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేంటి ప్రయోజనం? ఒక యవనస్తుడు అన్నాడు, ధనికుడు అన్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఇవన్నీ నీ కొరకే కదా. కానీ దేవుని స్వరం మాట్లాడింది, కుమారుడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడిగితే నీవు సంపాదించింది, కొట్టలో దాచింది, అది ఎవరి దొరుకుతాయా? కనుక ఈ రోజున మనం ఏం సంపాదించామో, అది దేని కొరకు బ్రతుకుతున్నాం అనే దానికంటే కూడా నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ప్రభువును కలిగి ఉండి ఆయనతో సహవాసం చేస్తూ మన భక్తిని కాపాడుకుంటూ ప్రభు వస్తే ఆయనతో మనము పరలోక రాజ్యం చేరినట్లు మన పోకడ, మన యొక్క మరణం అయితే నిత్యరాజ్యంలో ఉండడానికి అటువంటి సంపూర్ణమైన పరిశుద్ధ జీవితం జీవించి మనం ప్రభు పిలుపుని అందుకుంటే మన జీవితాలు ధన్యం. చేతులు పైన దాని కొరకే యేసు ఇచ్చాడు. కానీ మన తపన ఏమండి, మన సాక్ష్యాలు, మన ప్రార్థన అవసరతలు అనేక సార్లు ఎలా ఉంటున్నాయంటే, మన ఇరుకు, ఇబ్బంది, మన అవసరత, వీటి కొరకే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి తృష్ణ ఎక్కడైనా కనపడుతుందా? దాన్ని మనం పరిశీలన చేసుకొని దాని కొరకు మనం పాటుపడితే దేవుని బిడ్డలారా, మన యొక్క భక్తికి అర్థం ఉంటుంది. దేవుడు మన గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. అటు విధమైనటువంటి భక్తిని చేద్దాం. దేవునికి వందనాలు. కనుక చదివినటువంటి 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన వ్యసనాక్రాంతుడు, మనుష్యుల వలన విసర్జింపబడినవాడు, తృణీకరింపబడినవాడు, అలాగే మనుషులు చూడనొల్లని వాడు, క్రిందకి చదివితే శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. ఇంకా క్రిందకి చదివితే అంటున్నాడు, మరి ఆయన మన అందరి దోషము అతని మీద వేసుకున్నాడు. చేతుల పైకి గట్టిగా చెప్తాం. 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, ఆయన నోరు తెరవలేదు. వదుకుతే అప్పుడు గొర్రె పిల్లియు బొచ్చు కత్తిరించమని గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చేతుల పైకి గట్టిగా చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభువారు మాట్లాడలేదు. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, అవును మాట్లాడితే ముఖ్యాలు మాట్లాడు ప్రభు ఎక్కడ మార్పు కలిగింది. గ్రామాలు మార్చు. ఇది సాంఘికమైన విప్లవం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి విప్లవం. మార్గం చూపించడానికి చేతులు పైకి. మరి యేసు దినాల్లో విప్లవకారులు ఎవరైనా ఉన్నారా? విప్లవకారుడు ఎలాగునైనా సరే
యూదులకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్ని నేను తీసుకురావాలి, పోరాటం చేస్తాను, విప్లవం తీసుకొస్తాను, చంపాల్సి వస్తే చంపుతాను, నరకాల్సి వస్తే నరుకుతాను. అలాంటి వాడు విప్లవకారుడు బరబ్బా. చివరికి యూదులు ఎవరిని విడుదల చేయమన్నారంటే, బరబ్బానైనా మాకు విడుదల చేయండి, కానీ ఈ మతద్రోహిని, ఈ యొక్క సంఘద్రోహిని మీరు సిలువేయండి. దేవుని బిడ్డలారా, ఆయన దోషమే లేదని వాక్యంలో చెప్తుంది. దేవుని వందనాలు. గట్టిగా చెబుతా. 5వ వచనంలో ఎవరి దోషం బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు? నా దోషమును బట్టి, నీ దోషమును బట్టి, వ్రాయబడిన వాక్య ప్రకారం మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, కానీ ఆయనలో దోషం ఉంది కాదు. కనుక దేవుని బిడ్డలారా, మరి 7వ వచనం దౌర్జన్యం నొందినవాడు, అలాగే 8వ వచనము అన్యాయపు తీర్పు నొందినవాడు. చెప్పండి గట్టిగా, అన్యాయపు తీర్పు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడికి ఎలాంటి తీర్పు కలిగింది? అన్యాయం. మాట్లాడితే అద్భుతాలు జరగవా? జరుగుతాయి. ప్రభు అన్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటే కొన్ని వ్యూహముల సైన్యాన్ని ఆయన పంపుతాడు. దేవుని వందనాలు. కానీ అందుకొరకు నేను రాలేదు. నన్ను నేను విధేయునిగా చేసుకున్నాను, నన్ను నేను తగ్గించుకున్నాను, నేను ఒక పని నిమిత్తం వచ్చాను, ఆ పనిని సంపూర్ణం చేసే నేను తిరిగి వెళ్తాను, చేతులు పెడతాను. కనుక అన్యాయపు తీర్పు. మరలా చెప్పండి. యేసు ప్రభు వారికి 6 అన్యాయపు తీర్పులు తీర్చారు. ఈ లోకంలో ఎనీ కోర్ట్ ఇన్ ఎనీ కంట్రీ రాత్రులు పనిచేయవు. మన కోర్టులకు వెళ్తే 4 గంటల తర్వాత పంపించేస్తారు. ఏ దేశ చట్టం ప్రకారం అయినా సరే తీర్పు జరగాలంటే వెలుతురుండగా జరగాలి. అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లో జరగాలి. యేసు ప్రభు వారికి తీర్చబడినటువంటి 6 తీర్పులు కూడా మిడ్ నైట్, అర్ధరాత్రి వేళ ఆయనకు ఈ తీర్పులు జరిగాయి. ప్రధాన యాజకులు 2 ఉన్నారు ఆ దినాల్లో, అన్న, కయప. కనుక మొదట అన్న దగ్గరికి తీసుకుని వెళ్ళారు, రెండవది కయప దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అన్యాయం తీర్పే. మనం వాక్యం చదివితే లూకా సువార్తలో 14వ అధ్యాయంలో లూకా వీటి గురించి చక్కని వివరణను ఇచ్చాడు. క్షమించండి, మార్కు సువార్తలో మనం చదివితే మార్కు సువార్త 14, 15 అధ్యాయాల్లో చక్కని వివరణ మనకు కనిపిస్తుంది. 14వ అధ్యాయం 50 యేసును ప్రధాన యాజకులు శాస్త్రులు అందరూ అతను కూడా ప్రభువు తీర్పు 50వ వచనంలో అంటున్నాడు, ప్రధాన యాజకులను మహాసభ యూదులకి సభ కనుక ప్రభువుని ప్రత్యక్ష పెట్టారు. అక్కడ కూడా ఆయన మీద అబద్ధం తీర్పు తీర్చబడిన వాడు అయ్యాడు. ముగ్గురు తీర్చేసి ఉంటుంది. సాక్ష్యం ఏంటంటే ఏ విధమైనటువంటి తప్పిదం, దోషం నాకు కనబడలేదు.
నలుగురి కొర దెబ్బలకి పిలాతు మరి 4వ తీర్పు అయిపోయింది, అన్యాయపు తీర్పు. మళ్ళీ తీసుకుని వచ్చారు పిలాతు దగ్గరికి. ఇతడు గలిలీయుడంట కనుక గలిలయ మరి ఆయన దగ్గరికి పంపించారు. 5వ తీర్పు. హేరోదు చాలా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు, మాట్లాడాడు. యేసు ప్రభువారు హేరోదుతో ఒక్క మాట్లాడలేదు. కనుక హేరోదు అన్నాడు, ఇతని గురించి నాకేమీ తెలీదు, ఇతను మరలా పిలాతు దగ్గర